అగ్నిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఎన్ దీపిక ఆధ్వర్యంలో బీపీఎల్ షోరూం వద్ద భారీగా జగనన్న కటౌట్ ఏర్పాటు చేశారు. అనంతరం ఈ టౌన్ ఏ బ్లాక్ కన్వీనర్ సీఎం సాదిక్ సిపిసి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ సంక్షేమ సారథి, అభివృద్ధి ప్రదాత, సంక్షేమ పథకాలతో పేద ప్రజల్లో గుండెల్లో గుడి కట్టుకొని గోరుముద్ద ద్వారా పసిపిల్లలకు మేనమామలా మారి పింఛనిస్తూ అవ్వ మనవడిలా, ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలకు అన్నగా, ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే కోరి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రగతి పథకంలో ముందుకు నడుస్తూ మన సంక్షేమ సారథి జననేత జగనన్నకు 51వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే టౌన్ బి బ్లాక్ కన్వీనర్ వాటర్ నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు దుస్తులను పంపిణీ చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, వైఎస్ఆర్సీపీ నాయకురాలు మధుమతి రెడ్డి, రాష్ట్ర రెడ్డి డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మండల టౌన్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జేసీఎస్ కన్వీనర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్, సింగిల్ విండో అధ్యక్షులు, అగ్రికల్చర్ బోర్డు చైర్మన్లు, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్స్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి అది మీకు మీ బర్త్డేకి లేట్ గా గిఫ్ట్ గా ఇస్తానమ్మా. తప్పకుండా కానీ అన్న మేము మీకు గిఫ్ట్ కొంచెం లేట్ గా ఇస్తాము. వచ్చే ఎన్నికల్లో హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి అది మీకు మీ బర్త్డేకి లేట్ గా గిఫ్ట్ గా ఇస్తానమ్మా. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ హిందూపూర్ నియోజకవర్గంలో టీడీపీ అన్నది లేకుండా మన వైఎస్ఆర్సీపీ జెండా మేమందరూ ఎగరవేద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొకసారి మన జగనన్నకి అన్న హ్యాపీ బర్త్డే టు యూ అన్న. జగనన్న లేడంటే మేం లేం, మన పేదవాళ్ళు లేరు, స్కీమ్లు లేవు, అర్థం చేసుకోండి. మళ్ళీ మన జగనన్న వస్తాడు, మేమందరూ ఉంటాము. మన పేదవాళ్ళందరికీ మేమందరూ హిందూపూర్ నియోజకవర్గంలో సేవ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ కలుద్దాం. అందరినీ కోరుకుంటున్నాను మన జగనన్నకి ఒక్కసారి జోరుగా హిందూపుర నియోజకవర్గం నుంచి హ్యాపీ బర్త్డే చెప్పాలి అని ప్రతి ఒక్కరు